నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉండనిచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. భారత్ పై పగబట్టినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ ను టార్గెట్ చేశాడు. మొదట వీసాలు, తర్వాత సుంకాలతో భయపెట్టిన ట్రంప్ ఇప్పుడు విదేశీ సినిమాలపై 100% టారిఫ్ల నిర్ణయంతో పిచ్చెక్కినట్టుగా ప్రవర్తిస్తున్నాడు. అధ్యక్షుడిగా అమెరికాను భ్రష్టు పట్టించడమే పనిగా పెట్టుకున్నాడు. ప్రపంచానికి కరోనా కంటే ట్రంపే పెద్ద ముప్పుగా మారారని చెప్పడంలో మరో మాటకు తావేలేదు. భారీ సుంకాలతో ప్రపంచాన్ని గందరగోళపరుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సినిమాలను వదలలేదు. అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100% అదనపు సుంకాలు విధించనున్నట్టుగా ప్రకటించాడు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ పై మరింత ఎక్కువ ప్రభావం పడుతుందన్న అంచనాలున్నాయి. తా చెడ్డ కోతి వనమంతా చెరిచినట్టుగా ఉంది ట్రంప్ తీరు. అమెరికాలో ఏ వ్యాపారం బాగా లేకున్నా ఆ వ్యాపారం బాగా సాగుతున్న మిగతా దేశాలపై పడి వాటి బేరం కూడా చెడగొట్టాలన్న ఏకైక లక్ష్యంతో ట్రంప్ విధానాలు ఉంటున్నాయి. అమెరికాలో వివిధ వ్యాపారాలు ఎందుకు పడకేశాయో సరైన అధ్యయనం చేయకుండా, వివిధ వర్గాలతో సంప్రదింపులు జరపకుండా, నిపుణుల సలహాలు స్వీకరించకుండా కేవలం మార్కెట్లో ఉన్న మిగతా పోటీదారులకు దెబ్బేస్తే చాలు అంతా సరైపోతుందనే ధోరణేంటో ప్రపంచానికే కాదు అమెరికన్లకు అంతుచిక్కటం లేదు. స్వతహాగా బిజినెస్ మ్యాన్ అయిన ట్రంప్ ప్రాథమిక వ్యాపార సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించటం విడ్డూరంగా ఉంది. ఇప్పటివరకు వీసాలు, సుంకాల పేరుతో పైత్యం ప్రదర్శించిన ట్రంప్ ఇప్పుడు సినిమాలను వదలటం లేదు. అమెరికా వెలుపల నిర్మాణమైన సినిమాలపై 100% సుంకాల నిర్ణయంతో సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. సినిమా రంగం మీద టాక్సేషన్ అనేది అంత ఈజీ అనేది కాదు. ఎందుకంటే దీంట్లో క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా అంటే ఇప్పుడు మొత్తం సినిమాని కూడా మొత్తం ఒకే దగ్గర తీయలేరు. సో మరి ఒకప్పుడు హాలీవుడే ప్రపంచంలో గొప్ప ఇండస్ట్రీగా ఉండేది. మరి ఇప్పుడు బాలీవుడ్ కూడా ప్రపంచంలో, వరల్డ్లో మనకి మంచి పేరు వస్తుంది. ముఖ్యంగా అమెరికాలో చూసినట్టయితే హాలీవుడ్తో పాటు బాలీవుడ్ తర్వాత మన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కూడా, తెలుగు, కన్నడ, మలయాళం లాంటి పిక్చర్స్ కూడా వరల్డ్ వైడ్ ఆడియన్స్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నట్టు కనబడుతుంది. మరి ఇంతటి స్ట్రాటజిక్ అంశాన్ని ట్రంప్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడనేది ఒక క్వశ్చన్. ట్రంప్ సుంకాల మోత వల్ల భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదముంది. మన దేశంలో పలు భాషల్లో నిర్మిస్తున్న చిత్రాలకు అక్కడి ప్రవాస భారతీయుల్లో మంచి ఆదరణ ఉంటుంది. 2017లో ఫోర్బ్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం భారతీయ భాషల చిత్రాలు అమెరికా, కెనడాల్లో భారీగా ప్రదర్శితమవుతున్నాయి. పెద్ద సినిమాల్లో ఒక్కోటి సగటున $80 లక్షల వరకు వసూళ్లు సాధిస్తాయి. కొన్ని కోటి డాలర్స్ను వసూలు చేసే సందర్భాలు ఉన్నాయి. ఏ సమయంలో చూసుకున్నా అమెరికాలోని 1000 స్క్రీన్స్లో భారతీయ చిత్రాలు ప్రదర్శితమవుతూ ఉంటాయి. భారతీయ సినిమాలకు అమెరికా మార్కెట్ నుంచే 30-40% వసూళ్లు వస్తున్నాయి. 100% టారిఫ్లు విధిస్తే ఆ వసూళ్లకు భారీగా గండిపడే ప్రమాదముంది. నిజానికి మే నెలలోనే ట్రంప్ సినిమా రంగంపై టారిఫ్లు విధిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆ తర్వాత మళ్లీ ఆ ప్రస్తావన రాలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ సినిమా రంగాన్ని వదిలేస్తారేమో అని అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ రేపో మాపో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని తీసుకొచ్చే ఆలోచనలో ట్రంప్ యంత్రాంగం ఉందంటున్నారు. మన సినిమాలు అమెరికాలో చిత్రీకరణ జరుపుకోవటం చాలా అరుదు. అక్కడి టారిఫ్లు తప్పించుకోవాలంటే అక్కడ చిత్రీకరణలు చేయాల్సిందే. మనవైన కథలు, మన బడ్జెట్లతో అక్కడ పూర్తిగా చిత్రీకరణలు చేయటం దాదాపు అసాధ్యమే. ప్రస్తుతం అమెరికాలో విదేశీ సినిమాలపై ఎలాంటి సాధారణ సుంకాలు లేవు. అక్కడ సినిమాల్ని ఓ భౌతిక వస్తువులా కాకుండా డిజిటల్ గూడ్స్ లేదా మేధో సంపత్తిగా పరిగణించటం వల్ల వాటిపై సంప్రదాయ సుంకాలేవీ లేవు. దీంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఎలాంటి ప్రత్యేక పన్ను లేకుండా సినిమాల్ని నేరుగా విడుదల చేస్తున్నారు. థియేటర్స్లో టికెట్ విక్రయాలపై అమ్మకపు పన్ను లేదా వినోద పన్ను రూపంలో ఆయా రాష్ట్రాల నిబంధనలకు అనుగుణంగా నామమాత్రంగా వసూలు చేస్తున్నారు. అందులో దేశీయ సినిమాలు, విదేశీ చిత్రాలనే తేడాలేవీ లేవు. ప్రస్తుతం అమెరికాలో తెలుగు సినిమా టికెట్ ధరలు $15-25 మధ్య ఉండగా ప్రీమియర్ షోలకు ఆ ధర $30 వరకు ఉంటుంది. దీనిపై ఇప్పుడు ట్రంప్ సుంకాల ప్రభావం పడితే ఆ మేరకు పంపిణీ ఖర్చులు డబుల్ అవుతాయి. ఆ ప్రభావంతో టికెట్ ధరలు ఒక్కసారిగా రెట్టింపవుతాయి. ఓటీటీలో సినిమాలపై కూడా భారం పడితే వాటి లైసెన్సింగ్ ఖర్చులు పెరిగి వినియోగదారుల సభ్యత్వం ధరలు కూడా పెరుగుతాయి. ట్రంప్ సినిమాల సుంకాల ప్రభావం భారతీయ సినిమాలన్నింటిపై ఉన్నా అందులోనూ ఎక్కువ ప్రభావం టాలీవుడ్కే ఉంటుంది అనటంలో మరో మాటకు తావులేదు. ఎందుకంటే కోలీవుడ్కి మలేషియా, సింగపూర్లో భారీ మార్కెట్ ఉంది. మల్లీవుడ్కు గల్ఫ్ దేశాల్లో మంచి మార్కెట్ ఉంది. ఇక బాలీవుడ్ సినిమాలకైతే పాకిస్తాన్ మార్కెట్ అంతా ఓపెనే. మిగతా దేశాల మార్కెట్ ఉండనే ఉంటుంది. అందుకే ఆయా చిత్ర పరిశ్రమలకు అమెరికా మార్కెట్ మాత్రమే దిక్కు కాదు. కానీ టాలీవుడ్కు అలా కాదు. తెలుగు రాష్ట్రాల తర్వాత మనకు అమెరికానే పెద్ద మార్కెట్.
అసలు కొన్ని సినిమాలు ఇక్కడ ఫ్లాప్ అయినా అమెరికా కలెక్షన్స్తో గట్టెక్కిన దాఖలాలు ఉన్నాయి. అలాంటిది ఉరుములేని పిడుగులా సుంకాలు అమలైతే బడ్జెట్ల దగ్గర నుంచి రెమ్యునరేషన్స్ వరకు అన్నింటిలో మార్పులు వస్తాయనే అభిప్రాయాలు ఉన్నాయి. అమెరికాలో 700 నుంచి 800 థియేటర్స్లో తెలుగు సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. అలా విడుదలైన బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్పతో పాటు ఇతర టాలీవుడ్ సినిమాలు అమెరికాలో కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి. ట్రంప్ తాజా ప్రకటనతో అమెరికాలో విడుదలయ్యే ప్రతి తెలుగు సినిమాపై 100% అదనపు టారిఫ్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక సినిమా పంపిణీదారులు 5 కోట్ల రూపాయల విలువైన హక్కులు కొనుగోలు చేస్తే మరో 5 కోట్లు టారిఫ్గా చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల సినిమా టికెట్ ధరలు రెట్టింపు కావచ్చు. ప్రేక్షకులపై భారం పడే అవకాశం ఉంది. టాలీవుడ్లో ఒక పెద్ద సినిమా విడుదలై ఘన విజయం సాధిస్తే దాదాపు 25% ఆదాయం అమెరికా నుంచే వస్తుంది. అమెరికాలో ఆ స్థాయిలో తెలుగు జనం ఉన్నారు. బాహుబలి 2, RRR, కల్కి 2898 AD సినిమాల ఆదాయంలో పావువంతు అమెరికాలో ఆ సినిమాలను పెద్ద ఎత్తున విడుదల చేయటం వల్లే వచ్చింది. 2024లో అమెరికాలో విడుదలైన భారతీయ సినిమాలు సుమారు $160 మిలియన్ నుంచి $170 మిలియన్ మధ్యన కలెక్షన్స్ రాబట్టాయి. విదేశీ సినిమాలపై ట్రంప్ చెప్పినట్టుగా 100% సుంకాలు వేస్తే అమెరికాలో భారతీయ సినిమాలు సాధించే రెవెన్యూ అమాంతం పడిపోనుంది. తెలుగు సినిమాకు ప్రస్తుతం అతిపెద్ద మార్కెట్గా ఉంది USA. సినిమాలపై పన్నులు విధిస్తే ఆటోమేటిక్గా టికెట్ రేట్లు పెంచాల్సి వస్తుంది. అదే గనక జరిగితే ఎంతమంది థియేటర్లకు వస్తారు అనేది అనుమానాస్పదం. ఉదాహరణకు ఓ భారతీయ సినిమా అమెరికా ప్రదర్శన హక్కుల్ని బయ్యర్ $1 మిలియన్ కొనుగోలు చేశాడని అనుకుందాం. 100% సుంకాలు అమల్లోకి వస్తే ఆ సినిమాకు సంబంధించి అమెరికాకు అదనంగా $1 మిలియన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది బయ్యర్కు భారమవుతుంది. ఆ భారాన్ని అతడు ఆటోమేటిక్గా ప్రేక్షకులపై వేస్తాడు. ప్రస్తుతం అమెరికాలో భారతీయ ప్రేక్షకులు ఎక్కువగా నివసిస్తున్న రాష్ట్రాలలో టికెట్ రేట్లు $14 నుంచి $20 మధ్య ఉన్నాయి. ట్రంప్ ప్రతిపాదించిన సుంకాలు అమల్లోకి వస్తే $14 టికెట్ రేటు $28 అవుతుంది. అమెరికాలోని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్వతంత్రంగా పన్నుల విధానం కలిగి ఉంది. కాబట్టి స్థానిక పన్నుల్ని కూడా కలిపితే టికెట్ రేటు $30కు చేరుకునే అవకాశం ఉంది. ఇది మిడ్ రేంజ్ సినిమా హాళ్ల టికెట్ రేటు మాత్రమే. AMC, రీగల్ లాంటి మల్టీప్లెక్స్ల్లో ఈ ధరలు ఇంకాస్త పెరగొచ్చు. ఇక ఐమాక్స్ స్క్రీన్ అయితే టికెట్ రేట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంత డబ్బు పెట్టి టికెట్ కొని భారతీయ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనేది అందరి అనుమానం. ఇప్పటికే అమెరికాలో భారతీయ యువతకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతానికి తెలుగు బాక్సాఫీస్ చరిత్రలో అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా బాహుబలి 2 పేరు సంపాదించుకుంది. ఈ చిత్రానికి $20 మిలియన్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 170 కోట్ల రూపాయలు. ఇది చాలా పెద్ద మొత్తమని చెప్పవచ్చు. అలాగే RRR చిత్రానికి కూడా దాదాపు $15 మిలియన్ లభించాయి. అంటే దాదాపు 120 కోట్ల రూపాయల పైమాటే. పైన పేర్కొన్న 2 సినిమాలు కూడా రాజమౌళి తీసిన పాన్ ఇండియా చిత్రాలు. ఈ రెండింటినీ మినహాయిస్తే టాలీవుడ్లోని పెద్ద హీరోల సినిమాలు కనీసం $2 మిలియన్ నుంచి $8 మిలియన్ మధ్యలో వసూలు చేస్తుంటాయి. అంటే కనీసం 17 కోట్ల రూపాయల నుంచి 60 కోట్ల రూపాయల వరకు సంపాదించే మార్కెట్ ఉంది. విదేశీ సినిమాలపైన 100% సుంకం గనక విధించినట్టయితే అమెరికాలో నేరుగా విడుదల చేసే తెలుగు సినిమాలపైన భారీగా సుంకాలు పెరుగుతాయి. అమెరికా డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఎగ్జిబిటర్స్కు భారీగా ప్రాఫిట్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సుంకాల కారణంగా టికెట్ రేట్లు కూడా పెరిగినట్టయితే తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు బదులు ఓటీటీల్లో సినిమాలు చూసేందుకు మక్కువ చూపే అవకాశం ఉంటుంది. స్టార్ హీరోలకు కాస్త క్రేజ్ వల్ల కలెక్షన్స్ రావచ్చేమో కానీ చిన్న సినిమా హీరోలకు మాత్రం అమెరికా మార్కెట్ దాదాపు మూసుకుపోయినట్టేనని నిపుణులు పేర్కొంటున్నారు. ట్రంప్ ఇప్పటికే వీసాల విషయంలో పైత్యం ప్రదర్శించాడు. టారిఫ్ల పెంపుతో ట్రేడ్ వార్కు తెరతీశారు. ఇంతటితో ఆగకుండా ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా ఆ మంటల్లో డీల్స్ చేసుకునే ప్రయత్నం చేయడం మరింత ప్రమాదకరంగా మారుతోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పాలసీలో భాగంగానే నిర్ణయాలని ట్రంప్ పైకి చెప్తున్నా వాస్తవానికి ట్రంప్కు సొంత వ్యాపార ప్రయోజనాలే పరమావధి. వైట్ హౌస్కు వచ్చిన వారందరితో మరి నాకేంటి అన్నట్టుగా ట్రంప్ ప్రవర్తిస్తున్న తీరుతో ప్రపంచవ్యాప్తంగా అమెరికా పరువు పోతోంది. ట్రంప్ ఎప్పుడు అధ్యక్షుడైనా వలసదారుల విషయంలో చాలా కఠినంగానే ఉంటున్నారు. తొలి విడతలోనూ దూకుడుగానే వెళ్లారు. అయితే అప్పుడు కొన్ని దేశాలకే పరిమితం కావడంతో ఎక్కువ వ్యతిరేకత రాలేదు. కానీ ఇప్పుడు ట్రంప్ ఇంకాస్త డోసు పెంచారు. ఇండియా లాంటి దేశం నుంచి వచ్చిన వలసదారుల విషయంలోనూ కఠినంగా వ్యవహరించటం, సరైన పత్రాల్లేవనే సాకుతో విద్యార్థులకు సంకెళ్లేసి మరీ యుద్ధ విమానాలలో తరలించటంతో తీవ్రంగా విమర్శలొచ్చాయి. చివరకు సరైన పత్రాలు ఉన్నా సరే భారతీయుల్ని అడుగడుగునా వెంటాడి వేధించడమే పనిగా పెట్టుకున్నారు ట్రంప్. దాదాపుగా భారతదేశం నుంచి అమెరికాకి ఎట్టి పరిస్థితుల్లో ఏ ఎగుమతులు చేయలేని పరిస్థితి వచ్చింది. 60-67% దాకా ఎగుమతులు ఎఫెక్ట్ అయ్యే అవకాశం.
అయితే అప్పటికి ఫార్మా రంగం మీద, ఐటీ రంగం మీద టారిఫ్లు లేవు అనుకున్నాం. అవి మినహాయించబడ్డాయేమో చూద్దాం అనుకున్నాం. దాని తర్వాత మనకి తెలిసింది ఐటీ రంగంలో H1B వీసాల మీద భారీ ఫీజు విధించడం ద్వారా, $1,00,000 ఫీజు విధించడం ద్వారా ఫీజు ప్రాసెసింగ్ కోసం ఆ వీసాలు లేకుండా దరిదాపుగా పొమ్మనకుండా పొగబెట్టినట్టు ఆ వీసాలు రద్దు అయిపోయే పరిస్థితి పేర్కొన్నా కానీ ఉపయోగించుకోలేని స్థితి తెచ్చిపెట్టాడు. తర్వాత ఫార్మా రంగం మీద భారీ టారిఫ్లు విధించడం ద్వారా 100% విధించడం ద్వారా ఫార్మా రంగాన్ని పూర్తిగా దెబ్బతీసే విధంగా, భారత ఫార్మా రంగం దెబ్బతీసే పరిస్థితి తెచ్చాడు. తర్వాత వాళ్ళు ఇప్పుడు సినిమాల మీద వేస్తారు. అంటే పిచ్చి ముదిరింది తలకి రోకలు కట్టండి అనే సామెతలాగా ట్రంప్ ఏం చేస్తున్నాడో ట్రంప్కి తెలియని విధంగా ఒక పక్క మోడీని నా మిత్రుడు అంటాడు, మరో పక్క ఇట్లాంటి చర్యలు చేస్తాడు. వలసదారుల్ని వెనక్కి పంపటానికి చట్టపరమైన ప్రక్రియ ఉంది. దాన్ని అనుసరిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ ట్రంప్ మాత్రం వలసదారుల్ని అవమానించే వ్యవహారానికే మొగ్గు చూపారు. ఇక్కడే అంతా తేడా కొట్టింది. అక్రమ వలసదారుల తరలింపునకు సహకరిస్తామని చెప్పిన దేశాలకు కూడా వెసులుబాటు ఇవ్వకపోవటం ప్రపంచానికి నచ్చలేదు. ఈ పోకడ అమెరికన్లలోనూ వ్యతిరేకతకు దారితీసింది. మొత్తం వలసదారులందరినీ పంపేయాలని వారు కోరుకోలేదు. కేవలం అనైతిక పద్ధతుల్లో తమ అవకాశాలకు గండి కొడుతున్న వారి పట్లే అమెరికన్లకు అభ్యంతరం. ఈ సంగతి గ్రహించని ట్రంప్ పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం ప్రయోగించారు. ఉదాహరణకు స్వదేశంలో బతికే దిక్కులేక ఎలాగోలా జీవనం గడపటానికి అక్రమంగా అయినా సరే అమెరికాలో ప్రవేశించే మెక్సికో వలసదారుణ్ణి, మెరుగైన అవకాశాల కోసం అమెరికా వర్సిటీల్లో ఫీజు కట్టి చదువుకునే భారతీయ వలసదారుణ్ణి ఒకే ఘాటన కట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇలా కొన్ని దేశాలతో ట్రంప్ కోరి వైరం కొని తెచ్చుకున్నారు. అధ్యక్షుడు కాగానే యుద్ధాలు ఆపుతానని చెప్పిన ట్రంప్ కార్యాచరణ విషయంలో మాత్రం టారిఫ్ల మీదే ఎక్కువగా దృష్టి పెట్టడం ఆయన మద్దతుదారులకు కూడా నచ్చలేదు. కానీ ఎవరి మాట వినే అలవాటు, ఎవరి మనోభావాల గురించి ఆలోచించే తీరికలేని ట్రంప్ ఇష్టారాజ్యంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు పాస్ చేసి ప్రపంచం దృష్టిలో చులకనయ్యారు. భారత్కు ఆయన అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తున్నారు. మొదట విద్యార్థుల్ని భయపెట్టి ఆ తర్వాత H1B వీసాల్ని పరిమితం చేసి ఇప్పుడు ఆ వీసా ఫీజును కూడా $1,00,000కు పెంచడం ట్రంప్ పైత్యానికి పరాకాష్ట. వలసలపై గందరగోళం కాస్త సద్దుమణిగాక ఉరుములేని పిడుగులా సుంకాలు బాదేశారు. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం ఈ సుంకాలకు బాధితులే. అయితే అన్నింటికంటే ఎక్కువగా భారత్ మీదే సుంకాలు వేశారు ట్రంప్. ఫార్మాపై సుంకాలు లేవులే అని సంతోషించేలోపే బ్రాండెడ్ ఔషధాల మీద సుంకాలంటూ ప్రకటన వచ్చింది. దీంతో జనరిక్ మెడిసిన్ను కూడా వదలబోరనే సంకేతాలొచ్చేశాయి. దీంతో ట్రంప్ భారత్ను వేధించడానికే కంకణం కట్టుకున్నారని తేలిపోయింది. ప్రపంచంలో అత్యంత ధనిక దేశమైన అమెరికా అధ్యక్షుడు భారత్ మీద పడి ఏడవటమేంటో ఎవరికీ అర్థం కావటం లేదు. అసలు ట్రంప్ తీరు చూస్తుంటే ఒక్కోసారి ఆయన కంటే పాకిస్తానే నయం అనుకోవాల్సిన దుస్థితి. ఏదో భారత్తో ఆజన్మ వైరం ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. మామూలుగా అయితే దేశాధినేతలు హుందాగా ప్రవర్తిస్తారు. ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాలతో పాటు వాణిజ్యపరమైన అంశాలపై బహిరంగంగా ప్రకటనలు చేయరు. ఆయా దేశాలతో అవగాహన లేదా ఒప్పందాలు కుదిరినప్పుడు సంబంధిత శాఖల ద్వారా అధికారిక ప్రకటనలు చేయిస్తారు. అయితే డొనాల్డ్ ట్రంప్ స్టైలే వేరు. రెండవ పర్యాయం అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన తానొక అగ్రరాజ్యాధినేతలా కాకుండా సాదాసీదా నాయకుడిగా ఎడాపెడా ప్రకటనలు చేస్తూ నోటికి పని చెప్తున్నారు. వాణిజ్య పన్నులకు సంబంధించి ఆయన చేసిన ప్రకటనలతో ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. స్వదేశంలో కూడా ట్రంప్పై వ్యతిరేకత పెరిగింది. భారత్ పాక్ ప్రధానమంత్రులు కలిసి కూర్చుని డిన్నర్ చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని ట్రంప్ తన వాచాలత్వం ప్రదర్శించారు. దాయాదుల మధ్య పోరు ఈనాటిది కాదు. ఇద్దరు ప్రధానులు కూర్చుని భోజనం చేసినంత మాత్రాన పరిష్కారమయ్యే వైషమ్యాలా ఇవి? ప్రధానులు సరే అనుకున్నప్పటికీ 140 కోట్ల మంది భారతీయులు, 25 కోట్ల మంది పాకిస్తానీయులను సంతృప్తిపరచడం సాధ్యమా? ఇలాంటి క్లిష్టమైన అంశాలను కూడా ట్రంప్ తేలికగా తీసుకోవటం ఆశ్చర్యంగా ఉంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ గద్దెనెక్కిన ట్రంప్ అమెరికాలో కేవలం అమెరికన్లే ఉండాలనుకుంటున్నారా అనే సందేహాలొస్తున్నాయి. అలాగే అసలు అమెరికన్లు ఎవరో మేమే తేలుస్తామంటున్న ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే ముమ్మర తనిఖీలు, లెక్కలేనన్ని ఆంక్షలతో వలసదారులందరినీ భయపెడుతోంది. ట్రంప్ దెబ్బకు అమెరికా నుంచి ఇతర దేశాలకు వెళ్లాలన్నా, బయట నుంచి అమెరికాకు రావాలన్నా వలసదారులు ఎందుకొచ్చిన తలనొప్పి అనే పరిస్థితి కనిపిస్తోంది. తనిఖీల పేరుతో విసిగించి, వేధించి కోడిగుడ్డుపై ఈకలు పీకాలనే టార్గెట్ పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇన్నిసార్లు తనిఖీ చేస్తే ఏదో చిన్న తప్పు దొరక్కపోతుందా, డిపోర్ట్ చేయలేమా అనేది ట్రంప్ ఉద్దేశంగా ఉంది. ఇలాగైతే అమెరికా అంటేనే ఇతర దేశాల వాళ్లు ఎందుకొచ్చిన గొడవ అనుకునే పరిస్థితి రావచ్చు. అన్నీ బాగున్నప్పుడు ఎగిరెగిరి పడితే రేపు అవసరమైనప్పుడు బాధపడేది అమెరికాయే అంటున్నారు నిపుణులు. పుట్టుకతోనే వలస దేశమైన అమెరికా అదే వలసదారులపై ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదనే వాదనల్ని ట్రంప్ ఏమాత్రం పట్టించుకోవటం లేదు.
అమెరికా అభివృద్ధిలో ప్రపంచ దేశాల భాగస్వామ్యం ఉందనే వాస్తవాన్ని విస్మరిస్తున్న ట్రంప్ వలస విధానంలో తీసుకొస్తున్న విపరీత మార్పులు ఎటు దారితీస్తాయోనని అమెరికాలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఇన్నాళ్ల అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడూ వలసదారుల్ని ఈ స్థాయిలో సాధించలేదనే అభిప్రాయాలున్నాయి. ఒకవైపు వలసదారుల్ని టార్చర్ చేస్తూ మరోవైపు సుంకాల పేరుతో మొత్తంగా ప్రపంచ జనాభానే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు ట్రంప్. ట్రంప్ దెబ్బతో అమెరికాకు ఈ భూమండలం మీద మిత్రదేశమంటూ మిగలదేమోనని అమెరికన్లు భయపడుతున్నారు. ట్రంప్ పైత్యం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. కొద్ది రోజుల క్రితం క్యాపిటల్ భవనం ముందు బిట్కాయిన్ పట్టుకున్న ట్రంప్ బంగారు విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఇప్పుడు తగుదనమ్మా అని ఏకంగా వైట్ హౌస్ కు బంగారు తాపడం చేయిస్తానంటున్నాడు ట్రంప్. విగ్రహానికేమో బిట్కాయిన్ పెట్టుబడిదారులు, బంగారు తాపడానికి ట్రంప్ సొంత నిధులు ఇస్తున్నారని చెప్తున్నా అందులో నిజానిజాలపై అందరికీ సందేహాలున్నాయి. ఇప్పటిదాకా అమెరికాను పాలించిన అధ్యక్షులందరూ దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటించారు. ఏం చేసినా అమెరికా పేరు ప్రతిష్టలు పెరగటమే లక్ష్యంగా పనిచేశారు. కానీ ట్రంప్ మాత్రం అమెరికాని మించి తన ఇమేజ్ ఉండాలని తాపత్రయపడుతున్నారు. అందుకోసం తన బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవటం, వైట్ హౌస్ మొత్తానికి బంగారు పూత పోయటం లాంటి వెర్రి చేష్టలు చేస్తున్నారు. ట్రంప్ చేస్తున్న పనులు చూస్తుంటే ఆయనకు మతి భ్రమించిందేమో అనే కొత్త అనుమానాలు కూడా వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం అమెరికా క్యాపిటల్ భవనం వెలుపల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బిట్ కాయిన్ పట్టుకుని ఉన్న 12 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. డిజిటల్ కరెన్సీ భవిష్యత్తు, ద్రవ్య విధానం, ఆర్థిక మార్కెట్లలో ప్రభుత్వ పాత్ర గురించి చర్చించుకునేందుకే ఈ భారీ బంగారు విగ్రహం ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ విగ్రహానికి క్రిప్టో కరెన్సీ పెట్టుబడిదారులు నిధులు సమకూర్చినట్టు చెబుతున్నారు. ట్రంప్ బంగారు విగ్రహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇది చాలదన్నట్టుగా ఇప్పుడు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ బంగారు వన్నె పులుముకుంటోంది. అధ్యక్షుడి కార్యాలయమైన ఓవెల్ ఆఫీస్తో పాటు క్యాబినెట్ రూమ్ను 24 క్యారెట్ల మేలిమి బంగారంతో అలంకరించనున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ అలంకరణ పనులకు సంబంధించిన వీడియోలను ఆయన తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం వైట్ హౌస్లోని ఓవెల్ ఆఫీస్, క్యాబినెట్ రూమ్లలో బంగారు తాపడం పనులు జరుగుతున్నాయని ట్రంప్ తెలిపారు. అలంకరణ కోసం సిద్ధం చేసిన బంగారు గోడల ఆకృతులు ఈ వీడియోలో కనిపించాయి. ఈ వీడియో ఆన్లైన్లో వైరల్ కావడంతో ట్రంప్ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతటి ఆడంబరం అవసరమా అంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ విమర్శలపై వైట్ హౌస్ స్పందించింది. బంగారు అలంకరణలకు అవుతున్న ఖర్చు మొత్తాన్ని అధ్యక్షుడు ట్రంప్ తన సొంత నిధుల నుంచే భరిస్తున్నారని స్పష్టం చేసింది. అసలు పాలనలో ఒక్క కోణంలో అయినా నిర్మాణాత్మకంగా పనిచేయని ట్రంప్ విధ్వంస పాలనకు తెరతీయటం అన్ని దేశాలతో పాటు అమెరికన్లకు కూడా చికాకు పుట్టిస్తోంది. ట్రంప్ గతంలో మాదిరిగా అనుభవం లేని వ్యక్తి కాదు. ఎన్నో డక్కాముక్కీలు తిన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా పాలనలో మార్పు ఉంటుందని అమెరికన్లు ఆశించారు. కానీ ట్రంప్ మాత్రం ఏమీ మారలేదని రుజువు చేసుకున్నారు. ప్రతి నిర్ణయం హడావిడిగా తీసుకోవటం, సమగ్ర చర్చ లేకుండా ముందుకు వెళ్లటం, నిపుణుల సూచనలు బేఖాతరు చేయటం, చివరకు ఎదురు దెబ్బలు తగిలాక నాలుగు కలుసుకోవటం ట్రంప్కు పరిపాటిగా మారింది. ట్రంప్ తీరు చూస్తుంటే త్వరలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేలా ఉన్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంటా బయట ఈగల మోతనెదుర్కొంటున్న ట్రంప్ ఏ అంశంలోనూ అమెరికన్లను మెప్పించేలా నిర్ణయాలు తీసుకోలేదు. పైగా దేశ భవిష్యత్తు ఎలా ఉంటుందోననే కొత్త ప్రశ్నలు వచ్చేలా చేశారు. సహజంగా కొత్త సర్కారు వచ్చిన ఏడాది వరకు ఎక్కడా అంత త్వరగా వ్యతిరేకత రాదు. కానీ ట్రంప్ మాత్రం ప్రెసిడెంట్ అయి 2 నెలలు గడవకముందే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అప్పుడే ట్రంప్ కొత్తగా చేసిందేమీ లేదని ఫిక్స్ అయ్యేలా చేసుకున్నారు. అటు రిపబ్లికన్లు కూడా ట్రంప్ తీరుపై దిగులుగా ఉన్నారు. ఏదో చేస్తాడనుకుంటే ఇంకేదో అవుతోందని నిట్టూరుస్తున్నారు. ఉన్న సమస్యలు పరిష్కరించకపోగా ప్రపంచ దేశాలతో కొత్త పేచీలు పెట్టుకోవటానికి ట్రంప్ మొగ్గు చూపారు. ట్రంప్ను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అమెరికన్లకే కాదు, ఎవ్వరికీ అర్థం కావటం లేదు. ఎవరేమనుకున్నా నేనింతే అంటున్నారు ట్రంప్. పైగా తాను పట్టిన కుందేటికి 3 కాళ్లని మొండిగా వ్యవహరిస్తున్నారు. నా మాటే ఫైనల్, ఇష్టం ఉన్నా లేకున్నా చచ్చినట్టు ఒప్పుకోవాలని అల్టిమేటం ఇస్తున్నారు. అమెరికాకి చిరకాల మిత్రదేశాలుగా ఉన్న యూరప్ దేశాలతో సంబంధాలు కట్ చేసుకోవటం అమెరికన్లకు టెర్రర్ పుట్టిస్తోంది. ఈ ట్రంప్ చివరకు అందరినీ నట్టేట ముంచుతాడనే భయం మొదలైంది. అమెరికా ఏర్పాటు చేసిన నాటోతో ట్రంప్ అంటీముట్టనట్టుగా వ్యవహరించటం దేశ భద్రతకే ముప్పు తేవచ్చనే వాదన ఉంది. యుద్ధాలను ట్రంప్ బిజినెస్ డీల్స్కు సాధనాలుగా చూడటం కూడా నిప్పుతో చెలగాటమనే అభిప్రాయాలు ఉన్నాయి. ఏ దేశ అధ్యక్షుడైనా చేతనైతే తన దేశానికి మేలు చేయాలి, లేకపోతే స్టేటస్ కో అన్నా కొనసాగించాలి.
కానీ ట్రంప్ మాత్రం పెనం మీదున్న అమెరికాను పొయ్యిలో పడేసే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికన్లకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ట్రంప్ వైఖరి ఇలాగే ఉంటే 4 ఏళ్ల కాలం బూడిదలో పోసిన పన్నీరైనట్టేనని వారు లెక్కలేసుకుంటున్నారు. ప్రపంచంలో ఏ చిన్న పరిణామం జరిగినా అమెరికా మాటేంటా అని మిగతా దేశాలు ఎదురుచూస్తాయి. అలాంటి అమెరికా అధ్యక్ష పదవికి కూడా ఎక్కడలేని ప్రాధాన్యత ఉంది. కానీ అంతటి ఉన్నత పదవిలో కూడా సరైన వ్యక్తి లేకపోతే ఆ పదవి గౌరవం కూడా దిగజారిపోతుందని ట్రంప్ నిరూపిస్తున్నారు. ఓ వ్యక్తిగా, వ్యాపారిగా ట్రంప్ ఏం చేసినా అది ఆయన వ్యక్తిగతం, మహా అయితే వ్యాపారానికే పరిమితం. కానీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చేస్తున్న పనులు అమెరికా తలకొట్టేసేలా ఉంటున్నాయి. అమెరికా అధ్యక్షుడి ప్రతి క్షణం చాలా విలువైంది. అలాంటి అమెరికా ప్రెసిడెంట్ ఓవెల్ ఆఫీస్లో మరో దేశాధ్యక్షుడితో సమావేశమయ్యారంటే ఏదో కొంపలు మునిగే వ్యవహారంపై చర్చిస్తున్నారని అర్థం. కానీ అలాంటి ఓవెల్ ఆఫీసును కూడా ట్రంప్ భ్రష్టు పట్టిస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా కేవలం పాలనాపరమైన నిర్ణయాలకే పరిమితం కావటం లేదు. ఏకంగా వ్యాపారాలలో వేలు పెడుతున్నారు. పారిశ్రామికవేత్తల్ని నేరుగా బెదిరిస్తున్నారు. గ్లోబలైజేషన్కు బ్రాండ్ అంబాసిడర్ అమెరికా అయితే అదే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ లోకల్ నినాదం ఎత్తుకున్నారు. ఏ వస్తువైనా అమెరికాలో తయారవ్వాల్సిందే, లేకపోతే భారీగా పన్నులేస్తామని అల్టిమేటం ఇస్తున్నారు. ఏ వ్యాపారమైనా అగ్రరాజ్యంలోనే చేయాలని కండిషన్స్ పెడుతున్నారు. ఏకంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్కు ఫోన్ల తయారీ ప్లాంట్ భారత్లో పెట్టడం తనకు నచ్చలేదని, ఆ పనేదో అమెరికాలోనే చేయాలని ముఖం మీదే చెప్పేశారు. యాపిల్ లాంటి కంపెనీనే బెదిరిస్తే ఇక తమ సంగతేంటని మిగతా కంపెనీలు భయపడుతున్నాయి. అధ్యక్షుడిగా ట్రంప్ అమెరికాలో అరాచకం సృష్టిస్తున్నారు. అమెరికా మౌలిక విలువలపై దాడి చేస్తున్నారు. మాజీ అధ్యక్షులు కష్టపడి నిర్మించిన అమెరికాను చేజేతులా నేలమట్టం చేసేలా ఉన్నారు. తా వలచింది రంభ అన్నట్టుగా ఉంది ట్రంప్ తీరు. దశాబ్దాలుగా అమెరికా వినిపించిన వాదనలకు విరుద్ధమైన స్టాండ్ తీసుకుంటున్నారు. అదేమంటే గత అధ్యక్షులకు బుర్రలేదు, నేనే మేధావినని దబాయిస్తున్నారు. యుద్ధం, ఒప్పందం, రాజకీయం ఏదైనా బిజినెస్సే అంటున్నారు ట్రంప్. ఈ తీరుతో ఇతర దేశాలన్నీ బెంబేలెత్తిపోతున్నాయి. అమెరికాకు అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించే ప్రయత్నం చేసే దేశంగా పేరుంది. అలాగే అమెరికా చెబితే చాలా దేశాలు వినే పరిస్థితి ఉంది. అలాగే కొన్ని వివాదాల జోలికి పోకుండా అమెరికా నియంత్రించుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇవన్నీ అమెరికా ట్రాక్ రికార్డులు. కానీ ట్రంప్ వచ్చి రాగానే వీటన్నింటికీ తిలోదకాలిచ్చేశారు. ప్రపంచ పటాన్నే తిరగరాస్తాననే స్థాయిలో చెలరేగిపోయారు. అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ తొలిసారి అధికారంలోకొచ్చారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ రీసెంట్గా అధికారం దక్కించుకున్నారు. పైకి అమెరికాను అత్యుత్తమ స్థాయిలో నిలబెడతానని చెబుతున్నా తెర వెనుక చేస్తున్న వ్యవహారాలన్నీ సొంత వ్యాపారాల విస్తరణ కోసమే అనేలా ఉన్నాయి. ట్రంప్ ఏ దేశం వెళ్లినా, ఏ దేశాధినేతతో సమావేశమైనా ఆ తర్వాతో ముందో ఖచ్చితంగా ట్రంప్ వ్యాపారానికి సంబంధించి ఏదో ఒక పరిణామం జరుగుతోంది. ఇంకా ఆందోళనకరమైన విషయం ఏంటంటే తన బిజినెస్ కోసం ట్రంప్ ధూర్త దేశాలతోనూ డీల్స్కు సై అంటున్నారు. ఉగ్రవాదులు, వారికి ఊతమిచ్చే సంస్థలతో సన్నిహితంగా ఉంటున్నారు. మరో అడుగు ముందుకేసి ఇతర దేశాల సైన్యాధ్యక్షులతోనే బిజినెస్ చేస్తున్నారు. ఈ స్థాయిలో బరితెగించిన అధ్యక్షుణ్ణి కలలో కూడా అమెరికా ఊహించి ఉండదు. కానీ ట్రంప్ అమెరికన్లకు ఎప్పటికప్పుడు కళ్ళు తెరిపిస్తూనే ఉన్నారు. అటు ప్రపంచానికి కొత్త షాకులిస్తున్నారు.